మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమర్వాత్ శేషయ్య గారు. మరి గురువు గారిని అడిగి అయ్యప్ప స్వామి చరిత్ర గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. చాలా సంతోషం బంగారు. చెప్పు నాన్న. గురువు గారు, అయ్యప్ప చరిత్ర గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు మా అందరికీ అర్థమయ్యే రీతిలో. మరి అడవికి బయలుదేరిన తరువాత, మణికంఠుడు అడవికి వెళ్ళిన తరువాత ఎదురైన సంఘటనలు ఏంటి, మహిషిని ఎలా సంహరించాడు? అబ్బా, చాలా చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావు బంగారు. ఇప్పుడే మనకు అసలైనటువంటి మన చదువుకునే కథలో అయ్యప్ప యొక్క అవతార విశేషానికి ఒక టర్నింగ్ పాయింట్, ఒక మూలమైనటువంటి కీలకమం. ఎప్పుడైతే అడవికి బయలుదేరాడో ఆ అడవిలో ఒక చెట్టు పైన మానవాకృతిలో ఉన్నటువంటి మనిషి కనపడ్డాడు. వెంటనే చూశాడు. ఈ లోపల మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క స్వామి వచ్చాడో అడవికి, అక్కడ వెతుక్కుంటూ వచ్చి ఒక మానవ అవతారంలో ఉన్నటువంటి మనిషి ఈ మహిషి చూస్తుంది. ఎవరబ్బా ఇతను, ఈ అడవిలోకి ఎందుకు వచ్చాడు, పైగా పసి బాలుడుగా ఉన్నాడే అని తను అనుకున్నది. వెంటనే ఈ లోపల మానవాకృతిలో కనపడ్డాడు కదా, ఆయన ఎవరో కాదు, దేవేంద్రుడు. స్వామి, నేను వచ్చిందే ఆ మహిషిని మీరు చంపుతారని, కాబట్టి దాన్ని వెతికి చంపండి అన్నట్టుగా దేవేంద్రుడే కనపడి చెప్పినట్లుగా తను అనుకున్నాడు. ఈయన దివ్య దృష్టితో కనుక్కున్నాడు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఆ మహిషి ఎప్పుడైతే తను కనిపెట్టిందో ఆ మహిషి తనతో యుద్ధానికి సన్నద్ధమైంది. ఆ యుద్ధంలో సన్నద్ధమైనటువంటి ఈయనకి తను కూడా గద్దించి నేల దువ్వి ఆహాకారాలు చేస్తూ పైకి వచ్చింది. వెంటనే అనేకమైన బాణాలతో తాను దాన్ని సంహరించాడు. సంహరించిన తర్వాత ఒక వరం కోరుకుంటుంది. అదే అళుదా నదిగా మారి, ఆ తర్వాత తను సంహరింపబడిన తర్వాత ఇక్కడ మానవావతారమైనటువంటి దేవేంద్రుడు తిరిగి కనపడ్డాడు. ఈ అవతారం కనపడిన తర్వాత, స్వామి మీరు ఎందుకు వచ్చారు అడవికి, దీనికి గల కారణాలు ఏమిటి అని దేవేంద్రుడు ఈ యొక్క అయ్యప్పని అడిగాడు. అప్పుడు అన్నాడు అయ్యప్ప, ఏం లేదు, మా అమ్మగారికి తలనొప్పి ఎక్కువైపోయింది, రాజవైద్యులు వచ్చి పులిపాలు కావాలన్నారు, కాబట్టి నేను పులిపాల కోసం అడవికి వచ్చాను. ఇందులో మీరు అడిగిన కోరిక ప్రకారం కూడా దుష్ట శిక్షణగా కూడా నా అవతారంలో ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఈ రాక్షసుని నేను సంహరించేశాను, మీకు జరిగిన మేలు అంటే. అప్పుడు దేవేంద్రుడు, అజా స్వామి, అట్లయితే నేనే మీకు పులిగా మారుతా, ఎందుకంటే దేవతలకి కోరినటువంటి రూపాలు మారేటువంటి ఒక అవకాశం ఉన్నది, మేము దేవతలు, కాబట్టి నాతో పాటు వచ్చినటువంటి ఇతరులు కూడా దేవతలు కూడా మీకు పులులుగా మారుతారు అని స్వామి ఒక్క పులిగా మారిపోతారు దేవేంద్రుడు. ఈ విధంగా ఎప్పుడైతే పులిగా మారాడో ఇతరమైనటువంటి వాళ్ళందరూ కూడా పులులుగా ఎంటబడి ఆ పులి వాహనంగా అయ్యప్ప తన రాజ్యానికి బయలుదేరుతాడు. ఇది అమ్మ మీరు అడిగిన ప్రశ్న. ఇటు మహిషి అనేటువంటి రాక్షసి చంపబడింది, అలాగే ఇక్కడ ఆ యొక్క దేవేంద్రుడు కూడా పులిగా మారాడు. ఇది తర్వాత అడగమ్మా నీకు ప్రశ్న. గురుగారు, మరి పంపా తీరంన అయ్యప్ప శబరికి ముక్తి కలిగించిన విధం ఏంటి? ఇది చాలా గొప్ప విషయం. ఈ శబరి యొక్క విషయం నాటి రామాయణ గాథలోనూ కూడా ఉన్నది. శబరి ఎంగిలి శ్రీరాముడు ప్రీతితో తిన్నాడని. అక్కడ రామాయణ గాథలో రాముడు అరణ్యవాసం చేస్తూ వస్తున్నప్పుడు కబంధుడు అనేటువంటి రాక్షసుని చంపుతాడు. వాడు స్వర్గలోకానికి వెళుతూ, స్వామి మీరు వెళ్ళే తీరంలో పంపా నది ఉన్నది,
ఆ పంపా నది తీరములో శబరిని ఒక అద్భుతమైన సన్యాసాశ్రమంలో ఒక భక్తురాలు ఉన్నది, ఆమెను రక్షించండి అని చెప్తాడు. ఆ విధంగా పంపా నది తీరంలోనే ముఖ్యంగా మనం చెప్పాలంటే రామాయణ గాథకు మలుపైనటువంటి హనుమంతుడు కూడా మొట్టమొదట రాముడికి కనపడిన ప్రదేశం కూడా పంపా నది తీరం. ఆ తర్వాతనే రాముడు హనుమంతుడు కలిసి కిష్కిందకు సుగ్రీవుడి దగ్గరికి వెళ్తారు. అది రామాయణ గాథ. ఇక్కడ శబరిని రక్షిస్తాడు రాముడు, ఇక్కడ ముక్తినిస్తాడు. ఎప్పుడైతే పంపా నది తీరానికి వెళ్ళాడో తిరిగి వాళ్ళు ఆ యొక్క జైత్రయాత్రకి వెళ్ళి అందరూ కూడా వచ్చినప్పుడు పంపా తీరంలో స్నానం చేస్తారు పంపలో. అప్పుడు ఈ శబరి ఆశ్రమం కనపడుతుంది. ఆ శబరి ఒకటి అడుగుతుంది, నాయన నేను ఇన్నాళ్ళు నీకోసమే వేచి ఉన్నా, నువ్వు సాక్షాత్తు భూలోకంలో ఉండేటువంటి భక్తులను రక్షించడానికే పుట్టావు, కైలాసం నుంచి వచ్చావు, కాబట్టి నేను నీలో ఐక్యమైపోతాను అని 18 ప్రదక్షిణాలు చేస్తుంది అతనికి. ఎక్కడ ఈ శబరి ఎక్కడైతే ప్రాంతమో ఈ పంపా నది తీరం తర్వాత ఆ సన్యాసాశ్రమం, ఆ శబరి 18 ప్రదక్షిణాలు చేసి ఆయన తేజస్సులో దివ్య తేజస్సుగా దివ్యాత్మలో కలిసిపోతుంది. ఇది శబరికి రక్షణ కలిగించింది. ఇంకో ప్రశ్న ఏం అడగమ్మా, ఇంకేదన్నా? గురుగారు, మరి జైత్ర యాత్రకి వెళ్ళినప్పుడు అయ్యప్ప తనకి ఏ ప్రదేశంలో గుడి కట్టాలని రాజుకు చెప్పాడు? అద్భుతమైన ప్రశ్న. ఇప్పుడు ఇందాక మనం శబరి కథ అనుకున్నాం కదా, ఎప్పుడైతే ఈ యొక్క 18 ప్రదక్షిణాలు చేసి తనలో ఐక్యం అయిపోయిందో వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, పందల రాజు, నాన్న నువ్వు ఇక్కడే ఉండిపో అంటే, లేదు నేను బ్రహ్మచారిగానే ఉంటాను, నేను వివాహం చేసుకోను, నా తమ్ముడైనటువంటి ఇంకొక రారాజు అబ్బాయి పుట్టాడు కదా, అతడికి యువరాజ పట్టాభిషేకం చేయండి, అయితే మీరు కోరారు కాబట్టి నేను భక్తులను రక్షించడం కోసమే ఈ ప్రదేశంలోనే వెలుస్తాను, ఈ లోపల జైత్రయాత్ర అంతా పోయేసి నేను తిరిగి వస్తాను, అందువల్ల మీరేం చేస్తారు అని చెప్పేసి నేను ఒక ప్రదేశాన్ని చూపిస్తా, ఆ ప్రదేశంలో మీరు గుడి కట్టండి అని ఒక్క బాణాన్ని విసురుతాడు. ఆ ప్రదేశమే శబరి ఉన్నటువంటి ప్రదేశం. శబరిమలగా ఆ కొండ ఏర్పడడానికి కూడా కారణం శబరిమలై, మలై అంటే తమిళ భాషలో కొండ, శబరి కొండగా ఏర్పడడానికి ఆ యొక్క శబరి తనకు దర్శనమిచ్చిన చోటు, తనలో ఐక్యమైన చోటు కాబట్టి అక్కడే తను ఎక్కడైతే బాణం వేశాడో అక్కడే గుడి కట్టమని రాజుకు చెప్పేసి జైత్రయాత్రకు వెళ్ళేసి వచ్చి తిరిగి అక్కడ తాను విగ్రహ రూపములో దివ్య తేజస్సుతో ఆ గుడిలో నిలిచిపోతాడు. అక్కడ 18 మెట్టు కూడా, ఎందుకంటే ఆవిడ 18 ప్రదక్షిణాలు తను చేసింది కాబట్టి ఆ విధంగా 18 మెట్లెక్కి తన్ను దర్శించుకోవాలి అనే విధంగా శబరి కోసమే ఆ శబరి కొండలో భక్తులనందరినీ నాడు నేడు ఏనాడు కూడా రక్షించడం కోసం స్వామి వెలిశాడు. ఇది అమ్మ సూక్ష్మంగా. మరొక ప్రశ్న ఉంటే అడుగమ్మ తల్లి, బాగా అడుగుతున్నాం. గురుగారు, మరి చివరికి జైత్రయాత్ర అయ్యప్ప చేసిన విధం ఏంటి గురుగారు? జైత్రయాత్రలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా వావర్ అనేటువంటి ఒక ముస్లిం అతన్ని కూడా తన యొక్క బంటుగా చేసుకొని ఇప్పటికీ అయ్యప్ప గుడికి వెళ్ళే దానిలో వావర్ యొక్క మసూద్ ఉంటుంది. అంటే పరమత సహనం అనేది చూపించాడు స్వామి. పశువుల వన్నెలు వేరైనా పాలు ఒక్కటే, పుష్పాలు వేరైనా పూజ ఒక్కటే, నదులు వేరైనా చేరేది సముద్రమే, అలాగే మనుషులు వేరైనా ప్రవహించే రక్తపు రంగు ఒకటే అన్నట్లుగా ఆయన తన జైత్రయాత్రలో అనేక మందిని తనలో చేర్చుకొని వారితో ప్రేమ అనురాగాలు పంచి వారందరికీ కూడా ఆనంద భాగ్యం. ఇప్పటికీ కూడా అయ్యప్ప గుడికి వెళ్ళే సమయంలో అక్కడ వావర్ యొక్క మసీద్ ఉంటుంది. అలాగే ఇంకొకటి, ఎప్పుడైతే ఆ మహిషి తను కోరింది చివరిలో, నేను నిన్ను వివాహం చేసుకుంటానంటే, మరి శ్రీమూర్తిగా నేను వివాహం చేసుకోను, నీకు ఒక షరతు పెడతాను, ఎవరైతే నేను ఇక్కడ దర్శనం నన్ను ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయినాక నన్ను దర్శనం చేసుకోవడానికి వస్తారో వారిని మొట్టమొదటిసారి వచ్చేవాళ్ళని కన్యాస్వాములు అంటారు. ఏ సంవత్సరం అయితే కన్యాస్వాములు నన్ను
చూడడానికి రారో అప్పుడు నేను వివాహం చేసుకుంటానంటాడు. అంటే కనీసం రాకుండా పోయేది లేదు, ఈ వివాహం లేదు. అందుకని ఆవిడికి ఒక ఆ ప్రదేశంలోని ఒక దర్శనమైనటువంటి గుడిగా కూడా ఆ నదికి, ఆ ప్రదేశానికి ఏడుస్తూ వెళ్ళి కన్నీళ్లతోని అలుదా నది అంటారు దాన్ని. ఈ విధంగా అదొక చరిత్ర జరిగింది. ఈ విధంగా చైత్రయాత్ర అంతా ముగిసిన తరువాత జరిగిన సంఘటన ఏంటంటే, మకర సంక్రాంతి రోజున ఎప్పుడైతే ఈ రాజు అద్భుతమైన గుడి కట్టించాడో, తన బాణం విసిరిన చోటు ఆ యొక్క శబరి 18 ప్రదక్షిణాలు చేసి నిలిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా, ఆ ప్రదేశానికి శబరి మలై అనే పేరు వచ్చే విధంగా మా యొక్క అయ్యప్పకి మకర జ్యోతి దర్శనంగా ఇప్పటికీ మనం ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున మకర జ్యోతిగా స్వామి అందులో లీనమైనాడు. కాబట్టి మణికంఠుడే మకర జ్యోతి కంఠుడయ్యాడు. కాబట్టి ఆయన చిన్ముద్రగా అయ్యప్ప అక్కడ నిలిచిపోయాడు. అంటే ఆయన అవతార పురుషుడుగా ఈ యొక్క పశ్చిమ దేశ, మా యొక్క పశ్చిమోత్తర దక్షిణ హిందూ దేశంలో ఈ యొక్క కేరళ ప్రాంతంలో అద్భుతమైనటువంటి స్వామిగా నాడు నేడు ఏనాడు కూడా మనకు నిలిచిపోయి అందరికీ ఆశీస్సులు అందిస్తూ అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా వేలకు వేలు, లక్షలకు లక్షలు భక్తులు చేరి ఆ పంపలో స్నానం చేసి వారు ఎంతో వ్రత దీక్షతో గురుస్వాముల దగ్గర ఆ మాలను ధరించి అద్భుతమైనటువంటి నలుపైన వస్త్రాలు, నలుపు అంటేనే చీకటి, దుఃఖానికి కారణం, అంటే కామ వికారము లేకుండా ఉండడానికి ఆ నలుపు వస్త్రాలు ధరించి నేలపైనే పడుకొని వ్రత దీక్షగా కొంతమంది 48 రోజులు, కొంతమంది 41 రోజులు, కొంతమంది ఏదీ లేకపోతే 11 రోజులు తమ యొక్క శక్తి వంచన లేకుండా స్వామిని దర్శనిస్తారు. ఎవరైతే వ్రత దీక్షలో ఉన్నవారో, ఎవరైతే మాలను ధరించి వ్రతంలో ఉంటారో వాళ్ళు మాత్రమే 18 మెట్లు ఎక్కుతారు. మిగిలిన వాళ్ళంతా పక్క దారిలో వెళ్తారు. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప చరిత్ర కలిగిన కలిగినటువంటి స్వామి భూలోకములో జన్మించి మనల్ని రక్షించడమే చాలా గొప్ప. ముఖ్యంగా చూస్తే అటు ఉత్తర తీరంలో హిమాలయ పర్వతాల్లో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి కేదార్నాథ్, బద్రీనాథ్ ఎంత ప్రసిద్ధో, ఈ దక్షిణ దేశంలో మన తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ, అది హిమాలయం, ఇది వెంకటాద్రి. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్తుని స్వామి వైకుంఠం నుంచి దిగి మనం రక్షిస్తున్నట్లే, అలాగే ఈ యొక్క దక్షిణ తీరంలో, అందులోనూ ఆ కేరళ ప్రాంతం అంతా పరశురామ క్షేత్రం, పరశురాముడు తపస్సు చేసిన పుణ్యస్థలం కాబట్టి దానికి పరశురామ క్షేత్రం అని పేరు. అక్కడ స్వామి వెలిశాడు. కాబట్టి ఆ విధంగా మనకు మకర జ్యోతి దర్శనంగా అయ్యప్ప మన యొక్క హైందవ మత సంస్కృతికి, వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాదులు భారతీయ సంస్కృతికి పునాదులు. కాబట్టి ఆ విధంగా భక్తులందరినీ రక్షించడానికి స్వామి ఒక అద్భుతమైనటువంటి అవతార పురుషులుగా ఈ భూలోకంలో జన్మించడం చాలా విశేషం అన్న. అద్భుతమైనటువంటి ఒక 11 ప్రశ్నలు ఏకాదశ రుద్రాంశలాగా అద్భుతంగా అడిగావు నాన్న. శ్రావ్యంగా అడిగావు, నీ పేరుకు తగ్గట్టు. చాలా సంతోషం నాన్న. ఇంకేమైనా విశేషాలు ఉంటే చెప్పు, లేదంటే స్వస్తి వాక్యం చెప్తా. చాలా బాగా చెప్పారు గురువు గారు. మీరు కూడా అయ్యప్ప స్వామి చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చాలా సంతోషం. ఆశీర్వాదం బంగారు. బాగా శ్రావ్యంగా అడిగావు. శ్రావ్యగా ఉన్న ఆశీస్సులు తల్లి. చాలా సంతోషం గురువు గారు.